పోక్సో కేసు అంటే ఏందో తెలియదు, పోక్సో యాక్ట్ ఎందుకు పెడతారో తెలియదు. ఒక మైనర్ వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఇవాళ బయటకు వెళ్లే క్రమంలో వారిపైన కిడ్నాప్ కేసులు పెడతా ఉన్నారు, రేప్ అటెంప్ట్ కేసులు పెడతా ఉన్నారు. ఇద్దరు మైనర్లే. అంటే ఏంది అనంటే చట్టం పైన అవగాహన లేక దీనిపైన సినిమాలు కూడా వచ్చినాయి. దయచేసి చట్టాన్ని ప్రతి ఒక్కరికి వారం వారం నాడు క్రైస్తవులు ఎట్లయితే ఆదివారం నాడు చర్చిలకు పోతారో అదే విధంగా ప్రతి వారం ప్రతిరోజు ఇష్టమైనటువంటి దేవునికి మొక్కడానికి హిందువులు ఏ విధంగా గుళ్ళల్లోకి పోతారో ఇదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏ విధంగా ఉంటున్నాయో అదే విధంగా రాజ్యాంగం అనేటటువంటి పుస్తకం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు గమనించండి, ఈ రెడ్ బుక్లు, ఈ పింక్ బుక్లు, ఎల్లో బుక్లు, ఈ బుక్లు కాదండి ప్రజలకు కావాల్సింది. రాజ్యాంగం అనేటటువంటి ఆయుధం కావాలి, రాజ్యాంగం అనేటటువంటి బుక్ కావాలి. అందులో ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అనేది వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు ఏ విధంగా నడవాలి, వాళ్ళ హక్కుని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అన్న అంశాన్ని తెలుసుకోవడానికి వాళ్ళకు ఈ రాజ్యాంగం అనేటటువంటి పుస్తకం కావాలి. దయచేసి చెప్తా ఉన్నా, వీలైనంత మంది యువకులు ఎవరైతే ఉన్నారో, చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలను ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దయచేసి చెప్తా ఉన్నా, ఇటువంటి పునరావృతం కావద్దు. ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, ఎక్కడ దేశంలో ఎక్కడైనా కూడా ఇటువంటి దాడులు, ప్రతి దాడులు అనేది ఈ సంస్కారం పోవాలి.